అంటే ఇక్కడ భయపెట్టే ప్రయత్నం అని చూడాలా? ఎందుకంటే ఈ ఏడాది ప్రారంభంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ని తొలగించింది. ఇప్పుడు ఫేస్బుక్ పేజ్ ని తొలగించినటువంటి పరిస్థితి, బ్లాక్ చేసినటువంటి పరిస్థితి. అంటే భయపెట్టే ప్రయత్నమా, లేకపోతే కూటమి ప్రభుత్వం పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయి ఈ విధమైన ప్రయత్నాలు చేస్తుందా? సార్ ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చి నిన్నటి రోజు అనుకుంటా అండి, అతను తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ అనుకుంటా, ఎంత గొప్పగా ఎవిడెంటరీ పట్టుకొని మాట్లాడాడండి నాదెండ్ల మనోహర్ గారిని. 2004 నువ్వెప్పుడు రాజకీయంలోకి వచ్చావు, నేనెప్పుడు రాజకీయంలోకి వచ్చా అంటే 2004 నుంచి ఆయన పోటీ చేసింది ఆ టైమే కదండి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి. ఉమ్. సో సో అప్పటికే ఆయన మీద ఉండే కేసులు 420 చీటింగ్ కేసులు, ఆడబిడ్డలని ఆడబిడ్డలని తార్చిన కేసులు కూడా ఉన్నాయండి, సెక్షన్ తో సహా. శివకుమార్ గారు చెప్పేశారు చక్కగా, చీటింగ్ కేసులు. అంటే మీరు ఎలాంటి వ్యక్తిని పక్కన పెట్టుకున్నారు? అతను ముఖ్యమంత్రి కొడుకు, స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తి అని 10 సార్లు మీరు పొగుడుతున్నారే, మీ పొగడ్తలకి సంబంధిత పర్సనేనా అతను? శంఖం చక్రం ఉంటేనే మహావిష్ణువుకి ఆ గొప్పతనం నిండుగా వస్తుందండి. అంటే ఒక పక్కన ఐఏఎస్, ఒక పక్కన ఐపీఎస్ అండి. తోట చంద్రశేఖర్ గారు మాజీ ఐఏఎస్, బాంబేని గడగడలాడిచిన వ్యక్తి. జేడి లక్ష్మీనారాయణ గారు, పెద్ద పెద్ద గాలి జనార్దన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు భయపెట్టినా సరే అతన్ని ఆ కేసులో ఏ మాత్రం అంగుళం భయం లేకుండా నిలబడినటువంటి వ్యక్తి. ఒక ఐపీఎస్ ను, ఒక ఐఏఎస్ ని పక్కన పెట్టుకొని నువ్వు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సింది పోయి ఆడబిడ్డల్ని తార్చిన నాదెండ్ల మనోహర్ గారు ఒక పక్కన. కేసులు ఉంది కాబట్టి నేను చెప్తున్నానండి, శివకుమార్ గారు ఎవిడెంటరీగా అన్నారు కాబట్టి నేను చెప్తున్నానండి. ఆస్తులని తార్చినటువంటి లింగంనేని రమేష్ గారిని ఒక పక్కన పెట్టుకున్నారు. సో ఇక మీరు ఏం పరిపాలన అందిస్తారు? అంటే మనం అనుకుంటాం కదా, మీ స్నేహితులను బట్టి మీ క్యారెక్టర్, మీ శత్రువుని బట్టి మీ కెపాసిటీ అంచనా వేస్తారని. మరి మీ పక్కన ఉన్నటువంటి మీ స్నేహితులు ఎవరు? ఎవరు? మీరు చెప్తున్నట్టుగా ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు అని చెప్పకండి. 2004లోనే అన్ని కేసులు మాజీ ముఖ్యమంత్రి కొడుకు మీద ఉన్నాయి అంటే ఎన్ని కేసులు పక్కకు పోగా ఎన్ని కేసులు వేసినారు? అందరూ కేసులు వేసే ధైర్యం చేయరు కదా, భయపడిపోతారు కదా ముఖ్యమంత్రి కొడుకని. అయినా సరే ధైర్యంగా ముందుకొచ్చిన కేసులు అఫిడవిట్ లో ఎవిడెంటరీగా ఉంటే అతన్ని పలుమార్లు పొగుడతారేంటి? అందరినీ తక్కువ చేసి వాళ్ళని ఇంకా గొప్పగా పొగుడతారేంటి? మీరేమైనా ఉన్నారా? నాదెండ్ల మనోహర్ నాతో ఉన్నాడు, అవును, గతి లేక గత్యంతరం లేక ఉన్నాడేమో. అలా ఎందుకు అనుకోరు మీరు? అరే ఎన్ని కేసుల్లో ముద్దాయబ్బా, చైతన్య విద్యా సంస్థల వాళ్ళు చచ్చిపోయే ముందు నా ఆఖరి కోరిక అన్నట్టుగా ఎంత గొప్పగా వీడియో ఇచ్చారు, మీరు చూడలేదా? ఈ రోజుకి ఎన్ని కేసుల్లో లింగమనేని రమేష్ ముద్దాయిగా ఉంటూ వెళ్ళిన ప్రతి చోట ఇది పవన్ కళ్యాణ్ భూములు, పవన్ కళ్యాణ్ ఆస్తులు, నేను ఊరికే బినామీగా ఉంటున్నా అని ఎన్ని చోట్ల చెప్తున్నాడో మీకు తెలుసా? మీరు నమ్మండి, హైకోర్టులో ఈవెందో జడ్జిల దగ్గర సైతం లింగమనేని రమేష్ కి సంబంధించిన ప్రతి కేసుల్లో ఇది పవన్ కళ్యాణ్ గారి డబ్బులు, ఇవి పవన్ కళ్యాణ్ గారి బినామీలు నేను అన్నట్టుగా ఎన్ని చోట్ల ప్రొజెక్ట్ చేసుకున్నాడు. మీరు కనుక్కోండి, నేను చెప్పేది అన్ని అబద్ధాలు. మీరు కనుక్కోండి, ఎంక్వైరీ చూసుకోండి. ఈ రోజుకి హైకోర్టులో రిట్ పెండింగ్ నడుస్తున్నాయి. ప్రతి దాంట్లో పవన్ కళ్యాణ్ గారి డబ్బులు, నేను పవన్ కళ్యాణ్ గారి బినామీలు అంటూ ఎంత మందితో మౌత్ పబ్లిసిటీ అయిపోతున్నాయో తెలుసా? 2014లో పవన్ కళ్యాణ్ గారికి రూపాయి ఆస్తి లేదు, అద్దెంట్లో ఉన్నాడు. స్పోర్ట్స్ కార్ కూడా మెయింటైన్ చేయలేక మంత్రి నారాయణ గారి కొడుకు అమ్మేశాడు, ఆ కొడుకు యాక్సిడెంట్ లో చనిపోయాడు. అటువంటి ఏమీ లేని అద్దెంట్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ తన చిట్ట చివరి డబ్బుని రేణు దేశాయ్ గారికి విడాకుల నిమిత్తం ఇల్లు కూడా రాసి చేసినాడు. అటువంటి పవన్ కళ్యాణ్ గారు 2014 తర్వాత ఏం సినిమాలు హిట్ అయినాయి అని ఈ రోజు కొన్ని వేల కోట్ల ఆస్తులకి ఆసాం అయిపోయారు. కోడి చెరువు ఏంటి, దాని ముందున్న 2 ఎకరాల భూమిలో విల్లాలేంటి, లేకపోతే ఈ రోజు జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ లో ఆయన ఇల్లు ఏంటి, ఆయన ఆఫీసులు ఏంటి, పార్టీ ఆఫీసులు ఏంటి, ఎకరాలు వెనక్కిపోవడం ఏంటి సార్ ఇదంతా? సో మీరు ఎవరితో సావాసం చేస్తున్నారు? ఆడవాళ్ళని తరిచిన నాదెండ్ల మనోహర్ గారితోనో, లేకపోతే ఆస్తులను తరిచిన లింగమనేని రమేష్ గారితోనో మీరు కలిసి ముందుకెళ్తే ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఈ రోజు రాజ్యసభలో ఇంత ప్రతిష్టాత్మకమైన సీట్ ని కేసుల్లో ముద్దాయిని తీసుకెళ్లి కూర్చోబెడతారా? బాంబేని గడగడలాడించిన ఒక ఐఏఎస్ ని కూర్చోబెట్టొచ్చుగా, గాలి జనార్దన్ రెడ్డి గారిని పరిగెట్టించిన జేడీ గారిని కూర్చోబెట్టొచ్చుగా, మీకు సేవ చేసిన ఆడిటర్ ఏం రత్నం గారినో, ఏవి రత్నం గారినో కూర్చోబెట్టొచ్చుగా. అరే వీళ్ళెవ్వరూ మీకు అక్కర్లేదు. మీకు డైలాగ్ రాసిన త్రివిక్రమ్ గారిని కూర్చోబెట్టొచ్చుగా. వీళ్ళందరినీ పక్కన పెట్టి ఒక నేరగాడిని తీసుకొచ్చి ఆ స్థానంలో కూర్చోబెట్టి, నేరగాళ్ళ మీరా నన్ను పరిపాలించేది, మీతోనో మేము పరిపాలింపబడేది. అరే ఎందుకన్నా డైలాగులు? ఎందుకు ఆ డైలాగులు? మనం పాటించలేనప్పుడు అటువంటి డైలాగులు మనకు అవసరమా? సో దయచేసి సార్, భయం అనేది లేదు. కానీ ఈ రోజు ఎమ్మెల్యేలందరూ బయటకు వచ్చి వాళ్ళ మీద నుంచున్న వ్యక్తి ఎవరైతే, గెలిచిన వ్యక్తి ఎవరైతే, ఇలాంటి వ్యక్తి నా గెలిపించింది, ఇలాంటి వ్యక్తికి టికెట్ ఇచ్చింది, ఇలాంటి వ్యక్తి నా పెంచి పోషించి మీరు పొగుడుతుంది అంటూ ప్రశ్నిస్తుంటే
ప్రజలు కూడా చాలా సందిగ్ధ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారండి. పరకాల ప్రభాకర్ గారు మరో సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఇప్పటి వరకు జరిగినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా 6.5 కోట్ల ఓట్లు తొలగించినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం ఎస్ఐఆర్ ప్రక్రియ దేశం వ్యాప్తంగా పూర్తయితే అది 16.5 కోట్ల ఓట్లకు దారి తీస్తుంది. అంటే దేశవ్యాప్తంగా 16.5 కోట్ల ఓట్లు తొలగిస్తారనేది ఆయన చెప్తున్నారు. అంటే ఈ విధమైన ప్రక్రియ ద్వారా ఎస్ఐఆర్ ప్రక్రియను కేవలం అదే డూప్లికేట్ ఓట్ల తొలగింపుగానో లేదా నకిలీ ఓట్ల తొలగింపుగానో చూడకూడదు. ఎస్ఐఆర్ ప్రక్రియను ఈ విధంగా చూడకూడదు. ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా అంటే దేశవ్యాప్తంగా 16.5 కోట్ల ఓట్లు తొలగిస్తున్నారు అంటే కొన్ని సామాజిక వర్గాల్ని రాజకీయ చిత్రపటం నుంచి, రాజకీయ సమూహం నుంచి చెరిపివేసే ప్రయత్నమే ఎస్ఐఆర్ అనేది పరకాల ప్రభాకర్ గారు చాలా స్పష్టంగా ఆరోపిస్తున్నారు. సార్ ఏదైతే పరకాల ప్రభాకర్ గారు అనే వ్యక్తి ఒక ఫైనాన్షియల్ అనలిస్ట్, తర్వాత రాజకీయ విశ్లేషకులు, ఎంతో అనుభవం కలిగినటువంటి నిష్ణాతులు, ఆచి తూచి మాట్లాడతారు, ఆధారాలతో మాట్లాడతారు. నాకు చాలా ఆశ్చర్యం అండి. ఈ రోజు కూడా అతని మీద ఒక్క కేసు కూడా నమోదు అవ్వలేదంటే నాకు ఆశ్చర్యం. ఇమ్మీడియట్ గా ఇంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాక ప్రభుత్వం ఏదో ఒక రకంగా అతను ఏదో కేసులో ఇరికిచ్చి ఉండాలి, ఈ పార్టీకి అరెస్ట్ చేసి ఉండాలి, ఈ పార్టీకి రెండోసారి ఆయన నోట నుంచి ఆ మాట రాకుండా ఇబ్బంది పెట్టి ఉండాలి. ఎందుకు అంత ధైర్యం చేయట్లా? ఆయన టచ్ చేసే దమ్ము కూటమి ప్రభుత్వానికి ఎందుకు లేదు? ప్రతిష్టాత్మకమైన సెంట్రల్ కూడా 10 అడుగులు ఎందుకు వెనక్కి వెళ్తుంది? ఏంటి ఆయన దగ్గర ఉండే ధైర్యం, ఎవిడెన్స్ అంటే ఆధారాలండి. ఒక చదువుకున్న వ్యక్తి ప్రశ్నిస్తే కూటమి కాదు కదా, అంతకు మించిన వాళ్ళు కూడా 10 అడుగులు వెనక్కి వేస్తున్న పరిస్థితి అయితే నెలకొనింది. ఎనీవే, ఎస్ఐఆర్ గురించి ఆయన మాట్లాడుతూ చాలా మంది రాజకీయ విశ్లేషకులు, తర్వాత ఫైనాన్షియల్ అనలిస్టులు వీళ్ళందరి నుంచి సమాచారం తీసుకున్నది ఏంటంటే ఈ తొలగించిన అంటే ఇప్పటి వరకు తొలగించిన 6.5 కోట్ల ఓటర్లు ఏదైతే ఉన్నాయో మనం ఆటోమేటిక్ గా ఏం తొలగించబడతాయి అంటే ఒక వ్యక్తి ఆ ఊర్లో చనిపోయినప్పుడు అతను ఓటు తీసేస్తారు, లేదా ఆ ఊరు నుంచి ఇంకొక ఊరికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ ఓటు తీసేస్తారు. ఒకవేళ దేశం దాటి వెళ్ళిపోయినప్పుడు, ఇక్కడ ఉండట్లేదు, ఇక్కడ సిటిజన్షిప్ కోసం వెళ్తున్నప్పుడు ఆ ఓటు తీసేస్తారేమో, లేకపోతే ఇంకా కొన్ని సర్కమ్స్టాన్సెస్ లో ఏమన్నా ఉండొచ్చు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఓటు తీసేస్తారు సార్ 6.5 కోట్లు. ఇంకొక చాట ఓటు నమోదు అయి ఉండాలి కదా. అంటే ఇక్కడ లేని ఓటింగ్ అంటే ఈ జిల్లా నుంచి హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ అయినాను సార్, ఇక్కడ పోతే హైదరాబాద్ లో ఓటు ఉంటుంది కదా. అక్కడ లేక ఇక్కడ లేక ఒక వ్యక్తికి ఓటు తీసేయడం అంటే ఆ వ్యక్తి బతికున్నట్టు కాదు సార్. ఒక వ్యక్తి బతికున్నాడు అనడానికి ఆధారం ఏంటంటే అతను ఓటు వేయడం, అతనికి ఓటు నమోదు హక్కు కలిగి ఉండడం. ఈ మధ్యలో వచ్చింది సార్ ఆధార్ కార్డులు. ఆధార్ కార్డులు లేనప్పుడు కూడా ఇతను ఉన్నాడు అనడానికి ఒకే ఒక ఆధారం ఏంటంటే ఓటు హక్కు. బ్రతికున్న ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఉండాల్సిందే. ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు తన ఓటుని వినియోగించుకోవాల్సిందే. ఇది ఒక రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతి వ్యక్తి తన ప్రథమ హక్కుగా, ప్రథమ బాధ్యతగా దీన్ని పాటించాలి. సో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యేటప్పటికి 16.5 కోట్లు ఓట్లు తొలగించే అవకాశం. ఎవరు ఈ 16.5 కోట్లు అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరి ఓటు తొలగింపబడుతుందేమో. నిన్న మొన్న ఒక మాజీ ఎంపీఓ గారి ఓటు కూడా లేదు అంటూ మీడియాలో కథనం కూడా వచ్చింది, మీరు చూసినారా సార్? ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ గారు ఆయన ఓటు కూడా ఆయన ఈ జిల్లా నుంచి ఆ జిల్లా మార్చుకోవడం కూడా చాలా పెద్ద ప్రక్రియ అయిపోయిందని కూడా గతంలో మీరు విని ఉన్నారు కదా సార్? అవునండి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ తొలగిస్తున్న ఓట్లు ఏంటంటే మీరు గమనించండి, కాక్రోచెస్. ఈ మధ్యకాలంలో జగన్ గారు కూడా అద్భుతంగా కాక్రోచెస్ తో పోల్చుకున్నారు ఆయన్ని. ఆయన చాలా 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 ప్రౌడ్ అనిపించింది సార్. నా ప్రయాణం వాళ్ళతో ఉంటుంది, నా పోరాటం వాళ్ళతో ఉంటుంది, నేను వాళ్ళలాగా మిమ్మల్ని ప్రశ్నిస్తా అంటే అసలు ఇది ట్విట్టర్ లో పోస్ట్ పెట్టేశారు సార్. చాలా మంది థ్యాంక్స్ టు జగన్ అన్న అంటూ కాక్రోచెస్ పార్టీకి సంబంధించిన ఎంతో మంది యువత, అసలు పార్టీకి కూడా కాదు సార్, సోషల్ మీడియాలో తప్పుని ప్రశ్నించేటువంటి ఒక ప్రభంజనం కాక్రోచ్ పార్టీ. భారతీయ జనతా పార్టీ లాగా భారతీయ కాక్రోచ్ పార్టీ అంటూ తీసుకొచ్చేసారు. సో మీరు ఒకటి గమనించండి, అస్సాంలో ఎలా గెలిచారు, వెస్ట్ బెంగాల్లో ఎలా గెలిచారు, వీటన్నిటికంటే మించి గతంలో బీహార్ లో ఎలా గెలిచారు. సరే బీహార్ లో కూడా పరకాల ప్రభాకర్ గారు ఒక ఎలిగేషన్ వేసినారు, ఏమనంటే ఇక్కడ ఇన్ని ఓట్లు తొలగించబడి అన్ని ఓట్లలో సగం ఓట్లున్నా కానీ అక్కడ ప్రభుత్వం మారేది, కానీ ఆ ప్రభుత్వమే రావడానికి డబల్ కౌంటింగ్ ఓటింగ్ పడింది, ఆ ఓటింగ్ ఎవరిది, అలా ఎలా వేస్తారు అన్నది. ఇది ఓకే సార్, దీన్ని కూడా ఆయన క్వశ్చనింగ్ చేశారు, ఆయనకి సమాధానం చెప్పాలి.
చాలా చోట్ల ఆయన ప్రశ్నించారు సార్. పుదుచ్చేరి ఓటింగ్ చూడండి మీరు. అదే మాదిరిగా వెస్ట్ బెంగాల్ ని మీరు కన్సిడర్ చేయండి. వెస్ట్ బెంగాల్ లో అందరూ ప్రశ్నించలేరేమో, మన రాష్ట్రానికి పరకాల ప్రభాకర్ గారు ప్రశ్నించాలేమో, జగన్ గారు మాట్లాడలేరేమో, వాట్ ఎవర్ ఇట్ మే బి. కానీ మమతా బెనర్జీ గారు చూడండి, గట్టి ఫైట్ ఇచ్చేసింది ఆవిడ. ఇచ్చి 45 రోజుల లోపున ఏదైతే కౌంటింగ్ కి సంబంధించిన ఓటింగ్ ఉన్న ఈవీఎంలు రీచెకింగ్ పెట్టించండి అని ఎప్పుడైతే మమతా బెనర్జీ గారు ఒక కేసు ఫైల్ చేసి ఒక గట్టి ఫైట్ ఇస్తున్నారో, ఆ టైంలో 4,000 ఈవీఎం మిషన్స్ ఒక పెద్ద బంగ్లాలో ఉన్నాయట. ఆ బంగ్లా ఫైర్ యాక్సిడెంట్ అయిందట. ఒక పెద్ద డాబాలో ఫైర్ యాక్సిడెంట్ అయింది. అవన్నీ తగలబడిపోయింది. ఆ 4,000 ఈవీఎంలు గనక ఉండి ఉంటే ఖచ్చితంగా మమతా బెనర్జీ గారు మళ్ళీ గవర్నమెంట్ ని ఫామ్ చేసి ఉండేవాళ్ళు. అక్కడ బీజేపీ వచ్చే అవకాశాలే లేవు. సువేంద్ర అధికారి ఎవరు సార్? మమతా బెనర్జీ గారికి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్. బీజేపీ ఎప్పుడు కుట్రకోణంగా ఒక వ్యక్తిని లాక్కొని గెలవడమే కానీ తన ఇండివిజువల్ ఓటింగ్ ఎప్పుడు బిల్డ్ చేసుకుంటది సార్. మీరు చూడండి, ఏ ఏరియాలో గెలిచినా అక్కడ బీజేపీని స్థాపించిన వాళ్ళు లేకపోతే బీజేపీ ఫాలోవర్స్ కాదు సార్. కాంగ్రెస్ నుంచి ఒక మనిషిని తీసుకొని వాళ్ళకి బీజేపీ ముసుగు వేసిద్ది, వాళ్ళనే ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేస్తుంది. మరి ఈవీఎంలు ఏమైపోతున్నాయో మన రాష్ట్రంలో కూడా 3,500 ఈవీఎంలు బూతులు బతుకులు బయటికి తీస్తే అని మనం అంటుంటాం. కానీ 4,000 ఈవీఎం మిషన్ లో కౌంటింగ్ అయిన ఓటు చూస్తే ఇప్పటికి కూడా మమతా బెనర్జీ గారు గెలిచినట్లే. అంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తున్నారా, ఓట్లు తీసేస్తున్నారా? అంటే మీరు గమనించండి, వెస్ట్ బెంగాల్ లో ఎంతో మంది ముస్లింస్ పాకిస్తాన్ నుంచి వచ్చి ఉన్నారట. సార్, పాకిస్తాన్ నుంచి దేశం విభజన అయినప్పుడు ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నారు సార్. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అంటారు. మహాత్మా గాంధీ గారు వెనకాలే నీడలాగా ఉంటాడు. లేకపోతే ఏదైతే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి అప్పుడు ఉండేటటువంటి కీలక వ్యక్తులు, వీళ్ళందరూ కూడా విభజన జరిగినప్పుడు ఇక్కడున్న ముస్లింలు సార్. వీళ్ళు ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే ఉండిపోయారు. వీళ్ళని ఇప్పుడు పంపించేస్తాం, మిమ్మల్ని బెంగాల్ నుంచి ఇంకొక దేశానికి తరిమేస్తాం, ఇట్లా వీళ్ళని భయపెడుతుంటే అటు కాంగ్రెస్ దగ్గరికి పోలేక, ఇటు బీజేపీతో నలగలేక ఎంతో మంది చదువుకున్న యువకులు వీళ్ళందరిలో ముస్లింస్, క్రిస్టియన్స్ సార్. అంటే బీజేపీ ముస్లింస్ కి, క్రిస్టియన్స్ కి ఎందుకు వ్యతిరేకం అవుతుందో నాకు అర్థం కావట్లేదు. కానీ ఈ రెండు కమ్యూనిటీల ఓటింగ్ బీజేపీకి ఎప్పుడు వ్యతిరేకం అవుతుంది సార్. ఎంత కలివిడిగా పంచుకుందాం అనుకున్న వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని దేశ బహిష్కరణ చేసేస్తున్న అమిత్ షా గారు తిరుగుబాటు బిగినైంది. వీళ్ళు వలసదారులు, వీళ్ళు ఎప్పటి నుంచో వచ్చి ఇక్కడే ఉంటున్నారు, వీళ్ళని తొలగిస్తున్నాం, వీళ్ళ ఆధార్ కార్డులు తీసేస్తున్నాం అంటూ భయభ్రాంతులు గురి చేస్తే ఢిల్లీలో జంతర్ మంతర్ లో కాక్రోచెస్ లాగా బయటకు వచ్చినటువంటి వీళ్ళు, ఏదైతే నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని ముందుకు వచ్చినటువంటి ఏదైతే దానికి కారణమైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ని ఏదైతే మీరు ఖచ్చితంగా రాజీనామా చేయాలి, ఇది మీ చేతగానితనం వల్ల జరిగిందంటూ ప్రశ్నించింది ఏ పార్టీలు కాదు సార్, ఏ పార్టీలు కానటువంటి యువత కాక్రోచెస్ పార్టీలు. సో వాళ్ళకి సపోర్ట్ గా ఎంతో మంది నాయకులు, ఇప్పుడు మీరు వైసీపీ పార్టీ నుంచి జగన్ గారు, లేకపోతే కేజ్రీవాల్ గారు, లేకపోతే కొంతమంది వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి చక్కగా ప్రశ్నించడం అయితే జరిగింది సార్. ఎనీవే, ఈ ఈవీఎంల మిషన్ లో కూడా గతంలో జగన్ గారు ఒక మీటింగ్ పెట్టి ఎమ్మెల్యేలని, ఎంపీలని ఎలక్ట్ చేసినారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మనకి సంబంధించినటువంటి మన ఓటింగ్ లో ఏ ఒక్కరి ఓటింగ్ పోకుండా, ఒకవేళ ఒకళ్ళ ఓటు తొలగిస్తే ఇంటెన్షనల్ గా వాళ్ళ ఓటు తిరిగి వచ్చే వరకు మీరు ప్రయత్నం చేయాల్సిందే. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. రాష్ట్రాలన్నింటినీ ముందుగానే, ఎలక్షన్ కి 3 ఏళ్లు ముందుగానే ఎలక్ట్ చేసినారు సార్. అంటే చాలా ఏమరపాటులో ఎవరు లేరు సార్, చాలా తెలివిగా ఉన్నారు. ఈసారి మీరు కొట్టారు బలంగా, నేను తీసుకున్నాను, మళ్ళీ నేను అంతకంటే బలంగా కొడతా, అంతకంటే బలంగా నిలబడతా అనేది తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ఏదైతే ఎస్ఐఆర్ ప్రక్రియలో తొలగిస్తున్న ఓట్లకి ఎదురు నిలబడితే చాలు సార్, గాలివాటుగా వచ్చేస్తుంది గెలుపు. దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు సార్. 40% చెక్కు చెదరని ఓటింగ్ ఉంది, వీళ్ళు తొలగించిన దొంగ ఓట్లు ఉన్నాయి, వీళ్ళు నమోదు చేస్తున్నటువంటి ఈవీఎం మిషన్లు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా ప్రశ్నిస్తే ఏ మాత్రం సంకోచం లేకుండా 29 గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నామని మనకంటే ఎక్కువగా కూటమికి తెలిసి ఉందని నేనైతే భావిస్తున్నాను.